సో మాధవీలత గారు అంటే పొద్దున్న లేస్తే ఈ బిజీలోనే ఉన్నారు. ఎప్పుడైనా సినిమాలకు వెళ్ళటమో లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళటం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? రేర్ కేసు. అంటే రెండేళ్ళు అయిపోయింది తల్లి, ఎక్కడ బయటికి వెళ్ళలేదు. మొన్న ఏదో కాస్త బయటికి వెళ్ళాం అంతే. ఒక వారం రోజులు కూడా 100 ఫోన్లు ప్రీపోన్ చేసుకొని వచ్చేసాను నేను మళ్ళీ. ఐ హ్యాడ్ టు ప్రీపోన్. సో అది కూడా లేకుండా మాదే చెప్తా, మనశ్శాంతి పోయింది. ఇప్పుడు ఏది ఒక మంచి చీర కొనుక్కోవాలన్నా మనసు పీకుతా ఉంటుంది. చాలా డిస్టర్బ్ అయిపోయింది బ్రెయిన్ అన్నమాట. ఇప్పుడు ఎంతసేపు నా ఇల్లు కనిపిస్తాయి, మూసి బస్తీ కనిపిస్తూ ఉంటుంది, ఎస్టీ బస్తీలు కనిపిస్తుంటే, గవర్నమెంట్ స్కూల్స్ కనిపిస్తుంటే. మొన్న నేను బంజారా హిల్స్ లో అమ్మవారి ప్రాబ్లం జరిగింది, ఆ విగ్రహం తీసుకెళ్లి బంజారా హిల్స్ ఫిలిం నగర్ లో పెట్టారు. అక్కడ పోతే 15 ఏళ్లగా తల్లి గవర్నమెంట్ స్కూల్ కట్టి తాళం వేసబడి ఉంది. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలు వెళ్ళాలని గవర్నమెంట్ స్కూల్ నాన్ ఆపరేటివ్ చేశారు. మీరు ఎప్పుడైనా అక్కడ పోయి ఒక వీడియో చేసుకోరాపోండి. ఆ స్కూల్ మూతపడేశారు. ఇప్పుడు మీకు ఈ అమ్మవారి పెద్దమ్మ తల్లి గుడి గొడవ జరిగినప్పుడు ఆ విగ్రహం తీసి వీళ్ళు ఫిలిం నగర్ లో పెట్టారమ్మా, చూద్దామని అక్కడికి వెళ్ళాను. ఇక మళ్ళీ ఇదే మీద మీరు ఆ కాన్ఫిడెన్స్ మీద కాదు కదా అనేవాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు ఈ పెద్దమ్మ తల్లి గొడవ వచ్చేసరికి ఇది వినదు, మహా మొండి మనిషి అని వదిలేసుకున్నారు, నన్ను వదిలేసుకునేవాళ్ళు. సరే ఆ పెద్దమ్మ, నేను అప్పుడు బాగా జ్వరం వచ్చి ఒక రీల్ ఇన్స్టాగ్రామ్ లో వదిలాను. అరే బాబు నాకు ఒళ్ళు తెలియని జ్వరం, అడ్డం పడ్డా అనేది ఆ వర్షంలో రోడ్డు మీద కూర్చున్నాక. దాని ముందే మూసి బస్తీకి వెళ్ళేసి వచ్చాను. అది కలిపి ఇది కలిపి వైరల్ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ. ఇంకా నేను మంచం మించలేని పరిస్థితిలో ఉంటే అలాగే నేను ఒక రీల్ పెట్టాను. పాపం రాబులు పోరాడుతున్నారు, ఇంతమంది హిందూ సమాజాలు ఉన్నాయి, నేను లేచే వరకన్నా కనీసం వీళ్ళకి సహాయం ఇవ్వండి అని చెప్పి నేను హిందీలో తెలుగులో రీల్స్ వదిలేశాను. అమ్మవారి దయ వల్ల దట్ ఆల్సో వర్క్డ్ వెల్. అంటే చాలా మంది కూడా కలిశారు వాళ్ళతో పాటు. అది విన్న తర్వాత ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చేసారు వాళ్ళ కోసం. అప్పుడు అమ్మవారిని తీసుకెళ్లి అక్కడ ఫిలిం నగర్ లో పెడితే నేను కొంచెం ఓపిక వచ్చాక నెక్స్ట్ డే వెళ్ళిపోయాను అలాగే జ్వరంతో. నేను అక్కడ వెళ్ళంగానే ఆ ఫిలిం నగర్ బస్తీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి అమ్మ ఇక్కడ మాదొక చిన్న అమ్మవారిని ఇక్కడ రా అమ్మా అక్కడ రా అమ్మ అంటే అదొక చెడావు. ఆ చెడావు ఒక కథ ఉంది. ఆ చెడావు ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు ఎక్కలేదంట. ఏంట్రా చెడావు కథ అంటే అక్కడ ఎన్నిసార్లు అడిగినా, ఏది బండి పైకి తీసుకొని వెళ్ళినా పైకి పోక రిటర్న్ వచ్చి ఆ బండి కింద పడి చచ్చిపోయారంట చాలా మంది, అట్లా బండ్ల కింద. ఇంకా వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని వాళ్లే బస్తే వాళ్ళు డబ్బులు వేసుకుని రోడ్ చేశారు దాన్ని. ఈ కథ ఊరికి తెలియదు చూడండి. ఆ కొండెక్కాను నేను. వాళ్ళ ఉద్దేశంలో అదే చాలా గొప్ప విషయం. ఫస్ట్ రాజకీయ నాయకులు సెలబ్రిటీ నాకు చూస్తున్నారు నన్ను ఇట్లా, ఏంట్రా నేను చేసింది ఎలా కొండెక్కడమే కదంటే ఇది కూడా ఎక్కలేదమ్మా ఈ రోజు దాకా ఎవరు వచ్చి. ఏంటి ఇప్పుడు మనం చిన్న పని చేసినా ఇలా గ్లాస్ ఎత్తినా గొప్పగా ఉంది పాపం వాళ్ళకి. అదా వాళ్ళ పరిస్థితి. అంత పైకి వచ్చాక అమ్మా ఇదమ్మా ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇది గవర్నమెంట్ స్కూలు, అందరం ఫండ్ వేసుకొని కట్టించుకుందాం, దీనికి తాళం వేసింది. ఎందుకురా అంటే ఇక్కడ బస్తీ వాళ్ళమంతా కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలమ్మా, ఇది ప్రైవేట్ స్కూల్లో స్కామ్, ఈ స్కూల్ ఓపెన్ అవ్వకూడదు, చచ్చిపోతున్నామమ్మా, ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. సరే ఇంకో పెద్ద సమస్య, ఇక్కడంతా హిందువులం ఉన్నాము, ఆ స్కూల్ పోతే అక్కడి నుంచి మాకు లవ్ జిహాదుల ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి, ఒక ముడి తీస్తే ఇంకో ముడి, ఇంకో ముడి తీస్తే ఇంకో ముడి. ఈ స్కూల్ కి చాలా పెద్ద జాగా ఉండేదమ్మా, దీన్ని డంప్ యార్డ్ కింద చేసి వెనక నుంచి కబ్జా కొట్టేశారు. ఇప్పుడు మూడో సమస్య, ఏం చేద్దాం? ఇప్పుడు అది నా బస్తీ అన్నానా, అది నా బస్తీ కాదా? వదిలేయలేరు. నువ్వు రాజకీయ నాయకులు కాదు, నువ్వు ఓల్డ్ సిటీ నువ్వు చూడకూడదు అనాలా? ఎవరైనా నన్ను అంటారని భయపడాలా? అంటున్నారా? ఏం చెయ్యను. సరే నాయన పోరాడతా, దానికోసం రెడీ చేసుకోండి. దిగుతున్నా కిందకి, ముస్లిం బస్తీ ఆడవాళ్ళు 3 విధవరాళ్ళు పసమంద పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ మాకు పెన్షన్ లేదమ్మా, మాకు పెన్షన్ ఇప్పించమ్మా, నేను పెద్ద మినిస్టర్ అయినట్టు. వాళ్ళకి అంత అక్కర్లా, వాళ్ళకి తెలిసి నేనే ఈమె మా కోసం గొడవ పడుతుంది, ఇవిడ మా కోసం కొట్లాడుతుంది. ముస్లిం ఆడవాడు, సరే అమ్మా చేస్తానమ్మా, మీకు చేతనైన భాషలో ఉర్దూలో అయినా సరే రాసి ఇవ్వండి తల్లి, నేను మీది వెళ్ళి అప్లికేషన్ ఇస్తాను. అక్కడ హిందూ బస్తీ వాళ్ళని పిలిచి, నాయన మీ స్కూల్ తో పాటు ఈ 3 ఆడవాళ్ళది కూడా తీసుకోండి. తీసుకుంటామమ్మా
అంటే ఎవరి మధ్యలో కొట్లాటలు ఉన్నాయి తల్లి? ఉమ్. ఎవరి మధ్యలో మతపరం కొట్లాటలు ఉన్నాయి చెప్పండి? నాయకుల మధ్య తప్ప స్వార్థ నాయకులకి గొడవలు లేవు తల్లి. వాళ్ళు చాలా వాళ్ళు దోస్తులు ఉండి వాళ్ళు వాడేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఉమ్, వాడుకొని వీళ్ళ మధ్యలో గొడవలు చేస్తారు. సరే అక్కడ ఒక వీళ్ళు అమ్మవారికి బలిస్తారు కదా ఈ బతుకమ్మ వీటిలప్పుడు, కోళ్ళని వాటిని. అక్కడ కొన్ని మాంసం కొట్లు ఉన్నాయి. బహుశా అది కొంచెం ఈ అమ్మాయి దౌర్జన్యం ఉన్నట్టుంది అక్కడ. నా ఓమని చెప్తా నేను. ఓకే. వీళ్ళు హిందూ బస్తీ వాళ్ళు అక్కడ బలి ఇస్తుంటే, మీరు బలి ఇవ్వడానికి వీలు లేదు, మేమొచ్చి మా కోడిని మేమే ఇక్కడ బలి ఇస్తాం ఉహు, అని ఆ ముస్లిం కొట్లు ఏవైతే ఉంటాయో ఉమ్, వాళ్ళు దౌర్జన్యం చేస్తే నాకు చెప్పుకుంటే, నన్ను పంచేయమన్నా ఏ మతం వాడైనా బలి ఇవ్వచ్చు, అని ఓ పద్ధతి ఉంటుంది బలి ఇవ్వడానికి. ఇప్పుడు నేను దర్గా పోతే ఒక పద్ధతిలో పోవాలి, అవును. నేను ఒక గురుద్వారా పోతే ఒక పద్ధతిలో పోవాలి ఏమ్మా. ఉమ్, సో మీకు పద్ధతి ఉంది కదా నాన్న. సో వాడిని కాషాయం బట్టలు కట్టుకొని ఏమ్మా ఓకే. చక్కగా అమ్మవారి బొట్టు పెట్టుకొని భలేవు. తాయెత్తు కట్టుకొని మన 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 ఎర్రతాడు కట్టండి మీరు వాడికి. ఆ ముస్లిం మాంసం కొట్టు వాడిని రమ్మని తమ్ముడిని చక్కగా ఉమ్, బలిచ్చి వెళ్ళమన్నా తప్పే ఉందండి. ఉమ్, హిందూ ధర్మంలో మన అందరినీ దగ్గర తీసుకుంటాం ఏమ్మా ఉమ్, అనగానే ఈ మాట కూడా కరెక్టే కదమ్మా, అయిపోయింది సొల్యూషన్. నేను పోయి వాడిని కొట్లాడమని నేర్పించానమ్మా ఎప్పుడు. ఉమ్, చెయ్యని కానీ నా పద్ధతిలో వచ్చి చెయ్యాలి, ఎందుకంటే ఇది నా గుడి, అవును. నా సంస్కారం, ఉమ్, నా ధర్మం. రా నా పద్ధతుల్లో రా. నువ్వు మక్కా పోతావు, నీకు కావాల్సిన మక్కా రానియదు కదా నేను అవును. ఏమ్మా. ఉమ్, కాబట్టి నా అమ్మవారి గుడి దగ్గర నా పొలిమేర దేవత ముందు నా పద్ధతిలో నువ్వు వచ్చి బలిచ్చి వెళ్ళు, ఉమ్, సరిపోయింది. అలా నువ్వు వెళ్ళే కొద్దీ ఒక్కొక్క చోట ఒక్కొక్క సమస్య, పెద్ద సమస్యలే అమ్మ. ఒక బడి తాళం తెరియించడం, ఉమ్, కానీ ఎందుకు తెరుచుకోదు ఇది? ఇంకేడో ప్రైవేట్ వాడు డబ్బులు ఇచ్చుకుంటాడు కాబట్టి నువ్వు ఎంత దిగజారిపోతావంటే, నువ్వు బస్తీలో వాడి రక్తాన్ని తాగి నువ్వు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తావు, కానీ నీవు బస్తీలో స్కూల్ ఇవ్వవు. అది ఎంత పెద్ద నేరం తెలుసా తల్లి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద కాన్స్టిట్యూషన్ లో ఉమ్, అది అతి పెద్ద క్రైమ్ తల్లి. అది ఇట్స్ ద బిగ్గెస్ట్ క్రైమ్. ఇప్పుడు ఒక మాధవీలత ఇప్పుడు చెప్పు, నా 24 గంటలు ఎక్కడ దేనికి పెట్టాను నేను? విని ఊరుకోనా? ఉమ్, నాకెందుకులే అనుకోనా? చేయలేనుగా. అందుకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఉమ్, ఆ బోర్డు ఒక్క పవర్, ఒక్క చోట ఒక టికెట్ వచ్చి గెలిస్తే కనీసం అక్కడ న్యాయం చేయగలుగుతానేమో. ఉమ్, బహుశా అక్కడ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ ని అద్భుతంగా ఉద్ధరిస్తే ఈ ఫిలిం నగర్ పక్కన పిల్లలందరూ అటు వచ్చేస్తారేమో. నేను అక్కడ చేయలేకపోవచ్చు, ఉమ్, వాళ్ళు జూనియర్ టికెట్ ఇచ్చారనుకో తల్లి, నేను అక్కడ గెలుచుకుంటా, రైట్. అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉద్ధరిస్తా. ఉమ్, అప్పుడు అక్కడ పిల్లలతో పాటు చుట్టుపక్కల పిల్లలు వచ్చేస్తారు కదమ్మా. ఉమ్, అక్కడ ఒక హాస్పిటల్ నిర్మించుకుంటా గవర్నమెంట్ది, దాన్ని అద్భుతంగా తయారు చేసుకుంటా, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేస్తారు కదమ్మా. అంటే ఒక్క నియోజకవర్గం నాకు ఇచ్చిన ఉమ్, చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాలకు నేను దాని స్థానం కింద మార్చుకోగలను. దట్ ఈజ్ మాధవీలత. రైట్. కానీ అది చెయ్యాలన్నా నువ్వు చక్కటి కవిత రాయాలంటే కలం కావాలమ్మా, నీకు అవును. పెన్ను కావాలి చేతిలో. ఉమ్, నీ తలలో కవిత్వం ఉంది కానీ నీకు పెన్ను లేదు అంటే రాయటానికి కావాలి. ఎలా రాస్తావు గాని? పుస్తకం ఎలా చేస్తావు గాని? 10 మంది చదివేటట్టు ముందుకెలా తీసుకెళ్ళగలవు? మాటలు గాలికి ఎగిరిపోతాయి, కానీ కలం పెడితే పెన్ను పెడితే కదా బుక్ మీద నిలుస్తుంది. ఉమ్, మాధవీలత ఎంత చేయగలిగినా ఒక పవర్ ఇస్తే కదా దాన్ని చేసి సాధించి చూపిస్తుంది.